హై వ్యూవర్స్, జర్నలిస్టుల్లో యూట్యూబర్స్లో ధర్మస్థల కేసు సంబంధించి ఫస్ట్ వీడియోలన్నీ డే 1 ఇతను ఏదైతే చెప్తున్నాడు ఇది అబద్ధం, వందల సంఖ్య అక్కడ శవాలు ఉండవు అని చెప్పింది నేనా కాదా, ఆ వీడియో ఇదే కాదా మీరే చెప్పండి. నేను ఇంకా లాస్ట్ మినిట్ వరకు కూడా ఇతను ఇంకేదన్నా ఒక భయంకర నిజం ఏదైనా ఉంటే అది బయట పెడతాను ట్రై చేస్తాను చెప్పేసి అనుకున్నా. భయంకర నిజంలో బొక్క లేదు. చెన్నయ్య అలియాస్ చిన్న, ఇది ఈ మనిషి చెన్నయ్య అలియాస్ చిన్న అలియాస్ భీమా. ఇతను ఎస్సీ. మన ఈ సమాజంలో రాజకీయ నాయకులు, చీకటి శక్తులు, మరికొంతమంది సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే అయితే పిల్లలను వాడుకుంటారు. దేనికోసం? వాళ్ళు చేసే వికృత చేష్టల కోసం. జువెనల్ హోమ్కి వెళ్తే త్వరగా బయటకు వస్తారండి. అదర్వైజ్ ఎస్సీ ఎస్టీని వాడతారు. వాళ్ళు తప్పు చేశారు, ఎదురుడు ఏదైనా క్వశ్చన్ చేస్తే వీళ్ళ మీద తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇప్పటికీ సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేటప్పుడు కానీ 492 కేసు పెట్టేటప్పుడు కానీ 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక పక్క ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి అన్నారు. ఇప్పటికి మన పోలీసులు అది రియలైజ్ అవ్వరు. అవతల ఎస్సీ ఎస్టీయా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి రా. మా ఫ్రెండ్ పాపం ఒకడు చిన్న కరెంటు మీటర్ దగ్గర ఇది ఇష్యూ, అవతల వీఆర్ఓ వచ్చేసి ఎస్సీ, ఇంకా నానా హడావిడి. మళ్ళీ అతనేంటి కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆ ప్రూఫ్లన్నీ పెడితే వాడు ఉద్యోగం పోయేదాకా వచ్చింది. దాంతో మరలా వేరే కేసు పెట్టించాడు. అలాగే ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడు విషయం ఏంటి, వీళ్ళు ఎవరైతే సొసైటీలో ఉన్న సంఘ విద్రోహ శక్తులు ఉంటారో ఈ ఎస్సీ ఎస్టీని వాడుకుంటారు. అరే ఇది చేయరా, అరే అది చేయరా, నీ జోలికి వాళ్ళు వస్తే మేము చూసుకుంటాం, రేపు రోజు నువ్వు ఈజీగా బయటపడొచ్చురా, మన లాయర్ ఉన్నాడరా, ఇలా ఇతరులను కూడా అలాగే వాడారు. ఇతను ఇప్పుడు చేతులు ఎత్తేసాడు, నాకేమీ తెలియదు, మొత్తం కూడా స్క్రిప్టే, ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటా, నన్ను భయపెట్టారనో లేదన్నప్పుడు నాకు డబ్బు ఇచ్చారనో ఇంకా దత్త విచారణో తెలియదు. మొత్తానికి ఏమన్నాడంటే నాకేమీ తెలియదు, వాళ్ళు ఏది చెప్తే చేశా, ఇక్కడ సవాలు పూడ్చిపెట్టలేదు, ఏం లేదు అని చేతులు ఎత్తేసాడు. చెన్నయ్య పారిశుద్ధ్య కార్మికుడు, గతంలో ధర్మస్థల దేవస్థానాన్ని పనిచేసిన ఎస్సీ. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇతను మతం మారాడు, క్రైస్తవుడు అని తెలుస్తూ ఉంది. నిజంగా చెప్తున్నా, నిజమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా ప్రభువుని కనుక ఫాలో అవుతుంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటే, మీరు ఎస్సీ వదిలేసుకొని మేము ప్రభు భక్తులని చెప్పేసి చెప్పుకోండి, మేము ప్రభు ఆరాధకుని చెప్పుకోండి. ఎందుకు జీసస్ని మోసం చేస్తారు అని హిందూ దేవాలయాల్లో పనిచేస్తూ ఎందుకు ఎక్కడ కూడా మోసం చేస్తారు? అదొక బతుక. నిజమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్సీలలో హిందువులు అంటారు చూసారా, వారు రిజర్వేషన్ పొందుతారు, వారు జాబులు పొందుతారు, వాళ్ళు గొప్పగా ఉంటారు. మీ మతం మీది కదా, వేరే దానికి వెళ్ళిపోండి, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు ఇతనని అలా ఎవరన్నా ఏం చేశారంటే మొత్తం కూడా బయటపడాలి. నెక్స్ట్ సుజాత భట్, అనన్య భట్ నా కూతురు, అదని ఓవరాక్షన్ చేస్తూ వచ్చింది కదా, తను సైతం చేతులు ఎత్తేసింది. ఏమని? లేదు లేదు నాకెవరు తెలియదు అంటూ. సో ఓవరాల్గా మొత్తం మీద ఏంటండి ఈరోజు క్లియర్గా అర్థమవుతున్నది, ధర్మస్థల క్షేత్రం మీద మొత్తంగా వాళ్ళు విషం చిమ్మారు. ఓవరాల్గా అన్నప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆ చీకటి శక్తులు ఏంటనేవి త్వరలో బయటపడాలి.